హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరామ్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు అందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు తొలి ఏకాదశి కదా ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అయితే నేను పూజ ఎలా చేసుకుంటాను, ఏం ఎలా రెడీ చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను అనేది మీకైతే చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇంకా ఉదయానికే లేచాక ఇంకా ఇల్లు ఊడ్చేసి ఇల్లు మాపింగ్ పెట్టేశాను. ఇంకా బయటైతే ఊడ్చేసి ముగ్గు వేసుకుంటున్నాను. తర్వాత హెడ్ బాత్ చేసుకొని ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత కాళ్ళకైతే పసుపు రాసుకొని స్టవ్ క్లీన్‌గా తుడిచేసి ఇంక బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా అయితే బొట్లు పెట్టుకున్నాను. తర్వాత అయితే ప్రసాదం కోసం అయితే గిన్నెను కడిగేసి ఇంక బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా బొట్లు పెట్టుకున్నాక ప్రసాదానికి రెడీ చేసుకుంటున్నాను. ఒక అరగంట అయితే నేను బియ్యము, పెసరపప్పు కలిపి నానబెట్టుకున్నాను. తర్వాత పాలు, కొంచెం వాటర్ వేసి మరిగించుకొని అందులో బియ్యం అయితే పోసేసి ఉడికించాను. తర్వాత లాస్ట్‌లో బెల్లం వేసి అలా కలిపేసి ఇంక కట్టేసాను ఫ్రెండ్స్. ఇంక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పిండి దీపాలైతే చేస్తున్నాను. బియ్యం పిండి, బెల్లము, నెయ్యి, పాలు వేసుకొని ఇలా ముద్దలా అయితే చేసుకోవాలి. నేను ఎలా చేయాలనేది వేరేగా వీడియో చేసి పెడతాను. శనివారాలు పూజలు కూడాని, వ్రతం కూడాని, డైలీ పూజలు ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా కావాలని డౌట్లు ఉంటే ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా అయితే నేను అన్ని రెడీ చేసుకుని బొట్లయితే పెట్టుకున్నాను. ఆకులకు కూడాని బొట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ప్రసాదం కూడా చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టుకుని నేను మార్నింగే పెట్టుకుంటున్నాను. సోమవారం ఏం పెట్టుకోలేదండి. మంగళవారం పెట్టుకోకూడదని ఇంకా ఏమి తీసి తుడుచుకోలేదు. ఈరోజే అన్నీ చేసుకుంటున్నాను. ఇలా అయితే బొట్లు పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈరోజు తొలి ఏకాదశి కదా ఫ్రెండ్స్. ఈరోజు వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలు నైవేద్యంగా వడపప్పు, పానకం ప్రసాదంగా పెట్టుకోవాలి. చలివిడి ఉండాలి మెయిన్‌గా. ఇంకా తులసి దళాలు కూడా ఉండాలి. ఇప్పుడైతే వడపప్పు, బెల్లం అంతా సైడ్‌కి పెట్టుకున్నాను. ఇప్పుడు పేలాల పిండంట. ఇది మెయిన్ పేలాల పిండి పెట్టుకోవాలంట ఈరోజు ప్రసాదంగా. పిల్లల పండుగ, పేలాల పండుగ అంటారంట. ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ పూజ అంటే ఇదే కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి పూజలు. మా ఇంట్లో పూజలైతే నేను శనివారాలు, శుక్రవారాలు ఎక్కువగా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎలా చేయాలనేది చెప్తాను. ఇలా అయితే అన్ని దగ్గర పెట్టుకొని ఇంక కూర్చొనైతే నేను అలా చేసుకుంటున్నాను. ఇంకా అలంకారం చేశాను దేవుడికైతే. ఇలా అలంకారం చేసి దీపాలైతే వెలిగించుకుంటున్నాను. నేనైతే 7 పిండి ప్రమిదలు చేసి 7 దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇంకా నైవేద్యంగా సమర్పించుకున్నాను దేవుడికైతే. తర్వాత గోవిందనామాలు లాస్ట్‌లో చదువుకున్నాను. ఇలా గోవిందనామాలు చదివేసి నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. మీరందరూ మీ ఇంట్లో ఇలానే పూజ చేసుకుంటున్నారా ఫ్రెండ్స్? మా పూజ అయితే ఇంకిలా అయింది ఫ్రెండ్స్ ఈరోజు. నేను వీడియో పోస్ట్ చేయడం అయితే ఒకరోజు అయ్యాకనే పెడుతున్నాను. ఎందుకంటే ఎడిటింగ్‌కి టైం సరిపోతుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సపోర్ట్